హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. హలో అండి, అక్కడ చూసారా విరాట్ గ్రీన్ షర్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నరసింహ? లేడీస్ నైట్కి వెళ్తున్నాను అనమాట. సో రెడీ అయిపోయాను మొత్తం, ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వస్తే అందరం కలిసి మేము వెళ్ళిపోతాము. నరసింహకి విరాట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను, కాకపోతే నువ్వేం చేస్తున్నావే, ఆయన కూడా హ్యాండ్ ఇచ్చాడు. తప్పని పరిస్థితిలో నరసింహ బయటికి వెళ్తున్నాడు అనమాట. సో అందుకని విరాట్ని తీసుకెళ్ళి ఇంకా దీపందాలు ఇంట్లో వదిలేసి మేము వెళ్తున్నాం ఇద్దరము. నరసింహ 10:30 కల్లా వచ్చి పిక్ చేసుకుంటావు విరాట్ని. నరసింహ అయితే 10:30 కల్లా వచ్చి పిక్ చేసుకుంటాడు. హలో వర్ష, హలో ప్రియా. ఎక్కడికి వెళ్తున్నామే? ఆజ్కి రాత్. ఎప్పటి నుంచో ఆజ్కి రాత్ అని ఫైనల్ గా ఇవాళ అయ్యింది ఆజ్కి రాత్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు ఆజ్కి రాత్ అని ఉంది. ఇదే అనమాట ఇవాళ లేడీస్ నైట్ పేరు వచ్చేసి ఆజ్కి రాత్. ఫుల్ డీజే ధమాక్ అన్నీ ఉంటాయి. మేము ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసాము. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఒక టేబుల్ నెంబర్ రిజర్వ్ చేస్తారనమాట. ఇక్కడ అదే తను చూసి మా టేబుల్ నెంబర్ చెప్తుంది. సో మేము అది తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళంగానే చాలా చాలా బాగుందండి అసలు. లోపలికి రాగానే ఇలా టేబుల్స్ వేసి ఉన్నాయన్నమాట. R3, R4 మేము చేసుకున్న టేబుల్స్, అంటే లార్జ్ గ్రూప్ వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. అందులో ఇట్లా మా 2 టేబుల్స్ ఉండే. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా కూర్చున్న తర్వాత కాసేపు వెళ్ళి ఇంకా సరే ఎపటైజర్స్ తెచ్చుకుందాము తినడానికి, స్టార్టర్స్ అది స్టార్ట్ చేద్దామని ఇప్పుడే వచ్చామన్నమాట. చూడండి ఏమేమి స్టార్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపెడతాను ఇప్పుడు. మంచిగా ఉండే అండి, ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వెజ్ నూడిల్స్ అనమాట, వెజ్ హక్కా నూడిల్స్. ఇది వచ్చేసి పన్నీర్ వెజ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి చేశారు. ఇది వచ్చేసి మినపగారెలు, మినపవడ, మేదువడ అంటాం కదా అది. మేదువడకి కాంబినేషన్ ఏంటంటే సాంబారు ఉంది, సాంబార్తో పాటు 3 డిఫరెంట్ చట్నీస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ మన పల్లి పచ్చడి ఉంది, గ్రీన్ చట్నీ ఉంది, ఇంకా ఒక రెడ్ సాస్ ఉంటుంది కదా, హాట్ సాస్, అది ఉంది. నాన్ వెజ్కి ఏమో మిక్స్డ్ కబాబ్స్ ఉంది, చిల్లీ చికెన్ ఉంది అనమాట. ఇది వచ్చేసి ఎపిటైజర్స్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండే అండి, ఫుడ్ తరోగా ఎంజాయ్ చేశాను. హడావిడిగా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం అందరము. ఇప్పుడైతే వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటాను. ఇదిగోండి వర్ష వెజిటేరియన్ వెజ్ ఇప్పుడైతే నా ప్లేట్ తెచ్చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 times తిన్నానులేండి. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా డాన్స్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి కాసేపు డాన్స్ చేద్దాం అన్నట్టు. ఇంకా అలాగే అందరం ఉంటే ఒక సెల్ఫీ, కొద్దిగా చిన్న వీడియో బిట్ అదంతా కలిపి దిగుతున్నాం అనమాట. ఇట్లా డాన్స్ చేసుకుంటూ బాగుండే, అంటే ఫుల్ డీజే ఉంది, డోల్ ఉంది, అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఈ వ్లాగ్ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు గుర్తొస్తుంది, అసలు మన వ్లాగ్స్ స్టార్ట్ అయ్యిందే ఫస్ట్ లేడీస్ పార్టీస్తో కదండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా మీరు 2 వ్లాగ్స్ చూసుంటారు, ఇలా పార్టీ చేసుకోవడం ఇది. దాని తర్వాత ఇక ఫ్యామిలీ పార్టీస్ ఇవన్నీ మీరు చాలానే చూస్తున్నారు, కానీ ఇట్లా ఫస్ట్ స్టార్ట్ అయింది అయితే అది కదా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా లేడీస్ పార్టీ అని గుర్తొచ్చింది అనమాట ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డ్రింక్ సెక్షన్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి. డ్రింక్స్ కూడా మంచిగా ఉండే టేస్ట్ అది. ఇంకా ఇక్కడ కొద్దిగా అదే డ్రింక్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. చాలా బాగుంది, ఫుల్ అందరం ఎంజాయ్ చేస్తున్నాము. వెనకాల కాకపోతే డీజే ఉండేసరికి నేను ఇంకా క్లియర్ గా చూపెట్టలేకపోతున్నాను. చాలా చాలా బాగుంది. నాకు డాన్స్ అది పెద్దగా రాదండి, ఏదో కొద్దిగా వచ్చాయన్నమాట. కాకపోతే ఇంకా డీజేలో అందరు చేస్తుంటే మనకు వచ్చిందే వెళ్ళి అక్కడ ఎగిరేస్తాం కదా, అలా ఎగురుతూ ఉండే అనమాట.
ఇవాళైతే మధ్య మధ్యలో వచ్చి కూర్చొని అంటే కొద్దిగా వ్లాగింగ్ కూడా అక్కడక్కడ తీశాను. నేను ఫుల్గా కవర్ చేయడానికి కూడా కుదరదులేండి. ఇలా పార్టీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక సేమ్ అదే ఉంటుంది కదా, అదే డీజే అదే ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఎక్కువ కూడా షూట్ చేయలేము, సేమ్ ఉన్నది. ఇక మనము ఎంజాయ్ చేయాలనుకుంటాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చూపెట్టాను. అక్కడక్కడ కొద్ది కొద్దిగా తీసాను అనమాట. నేను మధ్య మధ్యలో వచ్చినప్పుడు అలా తీసాను. డోల్ కూడా చాలా హైలైట్ అయిందండి. ఈ లైవ్ డోల్ వల్ల ఫుల్ ఎంజాయ్ చేసాం అనుకోండి. లిటరలీ ఆయన వచ్చి మంచిగా ఇలా దగ్గర వాయిస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. ఆ మ్యూజిక్ ఇంకా 2 బీట్స్ ఎక్కువ వేయాలనిపించింది. అసలు ఫుల్ అంటే లైక్ మంచిగా ప్రతి గ్రూప్ దగ్గరికి వచ్చి ఇలా చేసి ఉండేసరికి చాలా బాగా అనిపించింది. ఎక్కువ వరకు సేమ్ అదే మ్యూజిక్ అది పెట్టలేకపోతున్నాను, కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో అందుకని చెప్పి జస్ట్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా చూపెడుతున్నాను మీకు. ఇంకా అందరికీ తెలిసిందే కదా, డీజే అంటే ఫుల్ మ్యూజిక్, లౌడ్ మ్యూజిక్, పాటలే ఉంటాయి. అది ఎక్కువ పెట్టలేం కాబట్టి చూపెడుతున్నాను అలా. వెనకాల చూసారా అంతా ఒక బ్యాచ్ ఇట్లా మంచిగా డాన్స్లు అది ఇక్కడ చూస్తున్నారు కదా. చాలా బాగుంది. కానీ ఎగిరి ఎగిరి టయర్డ్ అయిపోయామన్నమాట. రిలాక్స్ అవుదామని వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు ఫుడ్ కూడా పెడుతున్నారు అక్కడ చూడండి. అదిగో ఫుడ్ వచ్చి పెడుతున్నారు. అది పెట్టిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది పెడతారు. ఇప్పుడైతే డిన్నర్ మెయిన్ మెన్యూ ఐటమ్స్ ఏంటో చూపెడతాను పదండి. ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఇది వెజ్ బిర్యానీ. ఇది వచ్చేసి జీరా రైస్. అంటే ఇక లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోకండి. ఇది వచ్చేసి సలాడ్ పక్కన వచ్చేసి రైతా అనమాట. అదే ఒకసారి చూపెడుతున్నాను కలర్లో మీకు ఏం కనిపిస్తుందో అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇంకా మన గొట్టాలు, అదే ఏమంటారు లైక్ చిప్స్ గొట్టాలు. ఇది వచ్చేసి తవా వెజ్. చాలా చాలా బాగుంటాయండి. దీంట్లోనే బెండకాయ, దొండకాయ, పొటాటో, బ్రింజాల్ అన్నీ ఉన్నాయన్నమాట. దీని పేరు వచ్చేసి తవా వెజ్. చాలా బాగుండే. ఇది వచ్చేసి మలాయ్ కోఫ్తా. ఇక మీకు అందరికీ తెలుసు కదా మలాయ్ కోఫ్తా అంటే అది. ఇది వచ్చేసి ఏంటంటే మేతి మలాయ్ మటర్, అంటే బఠానీలతో చేసిన మెంతి కూరతో బఠానీ వేసి చేసిందనమాట, మేతి మలాయ్ మటర్. ఇది వచ్చేసి కడీ పకోడా. కడీ తెలుసు కదండి, కడీ సబ్జీ నార్త్ ఇండియాలో ఉంటుంది కదా, అది కడీ సబ్జీకి కడీ పకోడా. ఇది వచ్చేసి ఇంకా నాన్స్ అనమాట, బటర్ నాన్ ఇచ్చారు, బాగుండే నాన్ కూడా. ఇది ఇంకా చికెన్ కర్రీ, మట్కా చికెన్. ఇది వచ్చేసి గోట్ మసాలా అనమాట. గోట్ చికెన్, మటన్ ఉండే, వెజ్ ఉండే, ఎంత తిన్న వాళ్ళకి అంతా. ఇది వచ్చేసి మూంగ్ దాల్ హల్వా. ఇది వచ్చేసి రస్మలాయి. ఈ 2 పక్కనే ఐస్ క్రీమ్ కూడా ఉండే అనమాట. బాగుందండి ఫుడ్ మాత్రం, నిజంగా చెప్తున్నాను కదా. ఫుడ్, డ్రింక్స్, డీజే, డోల్, ఇక ఇంతకంటే ఏం కావాలండి లేడీస్ నైట్కి. ఆ 4 సూపర్ ఉండే. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇంక మీకు ఐటమ్స్ అన్నీ చూపెట్టేశాక ఇంకా నేను తినడానికి అని చెప్పి ప్లేట్ పట్టుకొని రెడీ అవుతున్నాను చూడండి. అటేమో ఇంకా డాన్స్ అంటే కంటిన్యూస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు డీజే నడుస్తూనే ఉంది. ఇక్కడ డీజే నడుస్తుంది, ఇక్కడ డిన్నర్ నడుస్తుంది. ఎవరి ఇంట్రెస్ట్ అది.
నేనైతే ఇవాళ అయితే అన్ని ఇట్లా ఈక్వల్గా చేశాను అనుకోండి. కాసేపు వచ్చి డ్యాన్స్ చేశాను, కాసేపు వెళ్ళి తిన్నాను, కాసేపు వచ్చి కూర్చున్నాను, కాసేపు మళ్ళీ డీజే దగ్గరికి వెళ్ళాను, కాసేపు మళ్ళీ డోల్ దగ్గరికి వెళ్ళాను. ఇట్లా మంచిగా అన్ని ఇట్లా షిఫ్ట్ అవుతూ తరోగా ఎంజాయ్ చేశానండి. బాగుండే, మెయిన్ ప్రతిదీ నచ్చేసరికి మంచిగా అనిపించింది. మేము అప్పుడప్పుడు రెగ్యులర్గా ఇలా వెళ్తూనే ఉంటామండి ఇట్లా లేడీస్ నైట్కి. మీరు చూస్తూనే ఉన్నారు కదా మా ఫ్రెండ్స్తో అట్లా పార్టీస్కి. కొన్నిసార్లు కంఫర్టబుల్ అయితే తీస్తాను, కొన్నిసార్లు కంఫర్టబుల్ లేకపోతే తీయను అనమాట. బట్ ఇప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుండే చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ పాట వరకు అసలు ఎంజాయ్ చేస్తూనే ఉండే. వర్ష అయితే ఒక రేంజ్లో డ్యాన్స్ వేసిద్దండి. అసలు నేనైనా మధ్యలో బ్రేక్స్, కానీ అసలు వర్ష బ్రేకే లేదు. మంచిగా ఎంజాయ్ చేసాము. సో వర్ష అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసావు కదవే. పైసా వసూలా? పైసా వసూలు క్యాలరీ వసూలు అంట. హాయ్ యూట్యూబ్. ఓకే. అయిపోయింది. ఇప్పుడు అందరం పిక్ చేసుకొని ఇంకా వెళ్తాం ఇంటికి. బ్యాక్ టు హోమ్. Oh, sorry. I'm so sorry. మేమైతే ఫుల్గా తరోగా ఎంజాయ్ చేసాం. అసలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక పార్టీ అయిపోయిన తర్వాత మ్యాండేట్ 2-3 పిక్చర్ల సెక్షన్ అయితే ఉంటుంది కదండి ఏ పార్టీలో అయినా. ఇందాక కూడా వాళ్ళందరూ దిగుతున్నారు, చూసుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా మేము ఏంటంటే చిన్న చిన్న పిక్చర్స్ అవి దిగుతున్నాం అందరం కలిసి సరదాగా. బాగా అనిపించి ఉండే ఇట్లా. విరాట్ అయితే అమ్మ నేను కూడా వస్తానమ్మా, వై కాంట్ బీ దేర్ బి బాయ్స్ పార్టీ అమ్మ అంట. ఈసారి వాడికి కూడా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేయాలి, వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్.